ఓకే, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో డాక్యుమెంట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో F.01 ఎస్ఏపి లాగాన్ చేయండి. F.01కి వెళ్ళండి. రిపోర్ట్స్ అన్ని కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది డిస్కస్ చేస్తున్నాము. రిపోర్ట్స్ F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. F.01 ట్రాన్సాక్షన్ కోడ్. సో ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాం. తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసారు. తర్వాత చూడండి జిఎల్ అకౌంట్, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్, అంటే జిఎల్ అకౌంట్ వైజ్ గా కూడా మీరు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత క్రిందికి రండి, బిజినెస్ ఏరియా చూడండి. బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది బిజినెస్ ఏరియా వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్, అంటే బిజినెస్ ఏరియాస్ వైజ్ గా కూడా మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. కరెన్సీ ఉంది, కరెన్సీ వైజ్ గా కూడా మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. తర్వాత లెడ్జర్ అంటారు. దీన్ని ఏమంటారు? 0L తీసుకోవాలి. 0L ఇస్ ద స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ లెడ్జర్ అంటారు. 0L ఇవ్వండి. 0L ఇచ్చాం. 0 ఇచ్చారా, ఓ ఇచ్చారా మీరు? 0 అంటే ఎలా ఉంటుంది చూడండి, రౌండ్ గా ఉండదు. 0 తీసుకోవాలి, నంబర్ 0, అది 0L ఇవ్వాలి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ యుఎస్ఏ ఉంటుంది చూడండి, కిందకి రండి. స్టాండర్డ్ తీసుకుందాము, యుఎస్ఏ ఉంటుంది. యుఎస్ఏ బిఏయుఎస్ తీసుకోండి. బిఏయుఎస్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. బిఏయుఎస్ తర్వాత రిపోర్ట్స్ చూడండి, మనకి పీరియడ్స్ వైజ్ గా రిపోర్టింగ్ పీరియడ్ అన్నారు. చూపించండి, రిపోర్టింగ్ పీరియడ్ ఎక్కడ ఉంది చూపించండి. అదిగో 1 to 16 వరకు తీసుకుందాం. లేదంటే మీకు ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు కావాలో అది ఇవ్వచ్చు. 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నమాట. సో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్స్ వైజ్ గా, అలాగే కంపెనీ కోడ్ వైజ్ గా, బిజినెస్ ఏరియా వైజ్ గా, కరెన్సీ వైజ్ గా, లెడ్జర్స్ వైజ్ గా, అలాగే యాజ్ వెల్ యాజ్ పీరియడ్స్ వైజ్ గా కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిపోర్ట్ చేయొచ్చు, అంటే జనరేట్ చేయొచ్చు. మనం డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ వి విల్ జనరేట్ ది రిపోర్ట్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇవి రిపోర్ట్స్ అన్నమాట. ఇలా ఉంటాయి రిపోర్ట్స్ అనేవి, ఇట్లా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఓకే, తర్వాత చూడండి కంపారిజన్ 2023కి 24కి కంపారిజన్ ఏమన్నా ఉందా కూడా చెక్ చేసుకోవచ్చు. మిడిల్లో కంపారిజన్ ఉంది, క్లియర్ కదా? కంపారిజన్ ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. క్లియరా? రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో అర్థమైందా? ఒకసారి అది ఓపెన్ చేయండి, డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. చూడండి రిపోర్ట్స్, హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా వ్యూ చేయొచ్చు? ఇంటర్వ్యూకి వచ్చినండి ఇది బిజినెస్ ఏరియా వైజ్, తర్వాత జిఎల్ అకౌంట్స్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్స్ అనేవి ఈ విధంగా జనరేట్ చేయొచ్చు ఎస్ఏపిలో రిపోర్ట్స్ అనేవి. తర్వాత ఇంకొక టీ కోడ్ కూడా ఉంది, SAP1 అనే టీ కోడ్ లో కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. SAP1 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. SAP1 కమాండింగ్ ఫీల్డ్ SAP1 ఇవ్వండి. SAP1
SAP 1 ఇవ్వండి. SAP 1 SAP 1 ఇచ్చారా? SAP 1 ఇవ్వండి. SAP 1 does not exist. కరెక్ట్ గా ఇవ్వండి. does not exist అని వస్తుంది సార్. వస్తుంది, ఎందుకు రాదు? SAP 1 కీ కోడ్ కరెక్ట్ గా ఇవ్వండి. /n SAP ఇవ్వండి. కరెక్ట్ ఇచ్చారు కదా, ఎందుకని వస్తుంది? SAP రిపోర్ట్స్ వచ్చింది చూడండి. SAP ఈజీ యాక్సెస్ కి రిపోర్ట్ సెలెక్షన్ చూడండి. ఇక్కడ ఏముంది? టైటిల్ బార్ లో చదవండి. టైటిల్ బార్ SAP చూపించండి మేడం, కర్సర్ మూవ్ చేయాలి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ రిపోర్టింగ్ సెలెక్షన్, రిపోర్ట్ సెలెక్షన్ అన్నమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి రిపోర్ట్స్, ఎలాబరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి. ఎనీవే ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీ నెట్వర్క్ కూడా స్లో ఉందండి. చూడండి, అకౌంట్ బ్యాలెన్సెస్, రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఈ రిపోర్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో మీకు చెప్తాను. మీకు GL బ్యాలెన్సెస్ ఎగ్జిక్యూట్ చేయండి. అదిగో GL బ్యాలెన్సెస్ అనమాట. దేనిపైన క్లిక్ చేయండి. GL బ్యాలెన్సెస్ క్లిక్ చేయండి, చెప్తాను. డబుల్ క్లిక్ చేయండి. ఇలా GL బ్యాలెన్సెస్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ వచ్చి చూసారా? సేమ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్ గా కావాలా? GL అకౌంట్స్ వైజ్, కంపెనీ కూడా ఇస్తున్నారు, బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్ ఇక్కడ కూడా వస్తుంది. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. GL బ్యాలెన్సెస్ టైటిల్ చూడండి, GL బ్యాలెన్సెస్. ఓకే, ఇట్లా అన్నమాట. సో మీకు ఏదైతే నేను ఒక షీట్ ప్రొవైడ్ చేశానో ఈ షీట్ లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చదవాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేసుకోండి, ఇంకోటి వెళ్ళండి. నెక్స్ట్ వన్ మోర్ టాపిక్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గురించి డిస్కస్ చేస్తాం కదా. వన్ మోర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇప్పుడు FS00కి వెళ్ళండి. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఓపెన్ చేయండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్. వెళ్ళారా? ఓకే, రెంట్ అకౌంట్ ఎటాటు, ఇక్కడ రెంట్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్స్ అన్నమాట. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇవన్నీ ఏంటి? ఫీల్డ్స్. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి. ఇదిగో ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్ అంటే ఒక GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది OBC4 లో. అది ఎందుకు ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ కంట్రోలింగ్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఒక GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కూడా విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు? న్యూ సెషన్ తీసుకోండి. OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. కంటిన్యూ సార్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉంది సార్.
చిన్నదిగా ఎందుకుంటుంది? మా అందరికీ బాగానే కనిపిస్తుందండి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సెట్టింగ్స్ ఏవో మార్చుకున్నట్లున్నారు చూడండి. ఓకే. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీనికి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పైన చూడండి, ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి. పైన కనిపిస్తుంది ఫీల్డ్ స్టేటస్, క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ అనేది అవసరం లేదనుకుందాం. ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు, ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ అనేది అవసరం లేదు. సో ఎలా కంట్రోల్ చేస్తాం? OBC4 లోకి వచ్చాం. పర్టికులర్ ఫీల్డ్ జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. అడిషనల్ అకౌంట్ కంట్రోల్లోకి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్ క్లిక్ చేయండి. లాస్ట్లో చూడండి ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ మనకు అవసరం లేదు, ఇక్కడ ఆప్షనల్లో ఉన్నాయి. సర్ప్లస్ లో పెట్టండి. సర్ప్లస్ లో పెట్టండి. సర్ప్లస్ ఇన్ఫ్లేషన్ కి కూడా పెట్టండి. ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ రెండు ఇవ్వండి. మీ నెట్వర్క్ కూడా స్లోగా ఉంది. సేవ్ చేయండి. సేవ్. వెళ్ళండి OBD4కి వెళ్ళండి. సారీ, సేవ్ చేసిన తర్వాత FS00కి వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. వెళ్ళారా? రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ ఎలా చేస్తాం? పేజ్ రీఫ్రెష్ ఎలా చేస్తాము? /n ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కనిపిస్తుందా ఇక్కడ? ఇది మనం సర్ప్లస్ లో పెట్టేసామంటే కనిపించకూడదు. వెళ్ళండి /n FS00 పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00 /n FS00 రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేశారు కదా, ఎడిట్ లోకి వెళ్ళాం. కంట్రోల్ డేటా చూసారా? ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ లేదు, ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఏంటి? ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది కూడా మనం కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఉంటుంది. ఎక్కడుంది? OBD4 లో ఉంది. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ నాట్ అవైలబుల్ ఇక్కడ. అట్లాగే ఇక్కడ ఆప్షనల్ వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. OBD4 సెషన్కి వెళ్ళండి. అలాగే ఆప్షనల్ రిక్వైర్డ్ అండ్ సర్ప్లస్ కూడా ఉంది. అంటే వెళ్ళండి ఫీల్డ్ స్టేటస్ లో గ్రూప్ సెలెక్ట్ చేసుకో, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్తున్నాం. అకౌంటింగ్ కంట్రోల్, అకౌంట్ కంట్రోల్. సో రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీ ఇస్తేనే జిఎల్ క్రియేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. తెలుసు కదా? సో ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఆప్షనల్ లో పెట్టండి. ఆప్షనల్ లో పెట్టండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే, కంటిన్యూ. వెళ్ళండి FS00కి వెళ్ళండి. పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ అంటే FS00. FS00కి వెళ్ళండి. వెళ్ళారా? ఇన్ఫ్లేషన్ కి ఉంది, టాలరెన్స్ గ్రూప్ ఉంది. అర్థమైందా? ఈ పాయింట్ మీకు అర్థమైందా? OBC4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో, OBD4 లో ఉన్న జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో, ఫీల్డ్ స్టేటస్ కంట్రోల్. ఫీల్డ్ స్టేటస్ OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ జిఎల్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ కి సంబంధించిన ఫీల్డ్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫీల్డ్స్ లోకి వెళ్ళాం. అక్కడ ఉన్న ఫీల్డ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడు? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో, ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. జిఎల్ అకౌంట్స్ కి సంబంధించిన ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి OBD4 లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అదే ఎండ్ యూజర్ ఫీల్డ్స్ అనుకోండి, OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? ఎస్ సార్, అర్థమైందా లేదా? ఎస్ సార్.
అది ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఓకే ఓకే యాక్చువల్లీ లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ అనమాట ఇది. రికార్డింగ్ ఆఫ్ చేయండి, ఇది సెకండ్ పార్ట్ ఇది.